సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. 10 ఏళ్లలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే నేటి ఫలితాలకు కారణమన్నారు. 2047 నాటికి అసమానత లేని భారత్ ను స్థాపించడమే లక్ష్యమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా సుదృఢమైన పాత్రను భారత్ పోషిస్తుందన్నారు నిర్మల. పేద మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలే టార్గెట్ గా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. 10 ఏళ్లలో 3 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. అద్దె ఇళ్లలో ఉన్నవాళ్లు, బస్తీవాసులకు సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్ లో నూతన పథకాన్ని ప్రకటించారు నిర్మలా సీతారామన్. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద 1 కోటి ఇండ్లకు 300 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. Our government will launch a scheme to help deserving sections of the middle class, and I quote from Honorable Prime Minister's words, living in rented houses or slums or chawls and unauthorized colonies, unquote, to buy or build their own houses. Implementation of PM Awas Yojana Gramin continued, and we are close to achieving the target of 3 crore houses. ఆశా అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపజేస్తామన్నారు నిర్మలా సీతారామన్. 9 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకాలు ఇస్తామన్నారు. లఖ్పతి దీదీ టార్గెట్ ను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. Rooftop solarization and Muft Bijli. Through rooftop solarization, 1 crore households will be enabled to obtain up to 300 units free electricity every month. For Nari Shakti, the empowerment of women through entrepreneurship, ease of living and dignity for them has gained momentum in these 10 years. 30 crore Mudra Yojana loans have been given to women entrepreneurs. వ్యవసాయంలో నూతన సాంకేతికత తీసుకొచ్చామని చెప్పారు నిర్మలా సీతారామన్. రైతులకు త్వరలో నానో డీఏపీని అందిస్తామని చెప్పారు. పాడి రైతుల ప్రోత్సాహానికి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దేశంలో 5 సమీకృత ఆక్వా పార్కులు నిర్మిస్తామని చెప్పారు నిర్మల. Agriculture and food processing. The efforts of value addition in agriculture sector and boosting farmers' incomes will be stepped up. Pradhan Mantri Kisan Sampada Yojana has benefited 38 lakh farmers and generated 10 lakh employment. Pradhan Mantri formalization of micro food processing enterprises Yojana has assisted 2.4 lakh SHGs and 60,000 individuals with credit linkages. Other schemes are complementing the efforts for reducing post-harvest losses and improving productivity and incomes. 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్చేస్తామన్నారు నిర్మల. 3 కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైలు మార్గాల్లో హై ట్రాఫిక్, హై డెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. 1000 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు నిర్మల. కేంద్ర బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట లభించలేదు. గతేడాది ప్రతిపాదించిన 7 లక్షల వరకు పన్ను మినహాయింపునే కొనసాగించాలని నిర్ణయించింది కేంద్రం. కార్పొరేట్ ట్యాక్స్ 22% తగ్గించినట్లు చెప్పారు. నెలవారీ జీఎస్టీ ఆదాయం 1,66,000 కోట్లకు చేరిందని ప్రకటించారు నిర్మల. The biggest beneficiaries are consumers, as reduction in logistic cost and taxes have brought down prices of most goods and services. We have taken a number of steps in customs to facilitate international trade. As a result, the import release time declined by 47% to 71 hours at inland container depots, by 28% to 44 hours at air cargo complexes, and by 27% to 85 hours at seaports over the last 4 years since 2019.
2047 నాటికి దేశంలో అసమానత, పేదరికం అనేదే కనబడకుండా చేయాలన్నదే మోడీ సర్కారు లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్. తమ ప్రభుత్వం ఆచరణీయమైన సెక్యులరిజం కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. 47,65,000 కోట్ల అంచనా బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ శాఖకు 6,02,000 కోట్లు కేటాయించారు. గడిచిన 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలను నిర్మలా సీతారామన్ ప్రధానంగా ప్రస్తావించారు. 1 కోటి ఇండ్లకు త్వరలో 300 యూనిట్ల విద్యుత్ అందించే పథకాన్ని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ ఏడాది బడ్జెట్ 47,65,000 కోట్లుగా ప్రకటించారు. రక్షణ శాఖకు 6,02,000 కోట్లు, రవాణా రహదారులకు 2,78,000 కోట్లు, రైల్వేకు 2,55,000 కోట్లు, ప్రజా పంపిణీకి 2,13,000 కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2,03,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 1,77,000 కోట్లు, రసాయనాలు ఎరువులకు 1,68,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ కోసం 7,500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది మోదీ సర్కార్. ఇక పారిశ్రామిక ప్రోత్సాహకానికి 6,200 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్ కోసం 8,500 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు 600 కోట్లు కేటాయించింది. సెమీ కండక్టర్, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6,903 కోట్ల కేటాయింపులు చేశారు. ఏపీ తెలంగాణకు కలిపి రైల్వే అభివృద్ధి పనులకు 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది కేంద్రం. సబ్కా వికాస్ లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు నిర్మలా సీతారామన్. గత 10 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యులు అయ్యారని చెప్పారు. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once in a century pandemic, took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran and laid solid foundations for the Amrit Kal. కుల, మత, ఆర్థిక విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు జనధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లు అందించామని, 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం చేశామని చెప్పారు నిర్మల. Are now getting synergized with energy and passion of such empowered people. This is truly elevating them from poverty. Direct benefit transfer of 34 lakh crore rupees from the government using PM Jan Dhan accounts has led to savings of 2.7 lakh crores of rupees for the government. 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28% పెరిగిందన్నారు నిర్మలా సీతారామన్. 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. 11.08 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. The Skill India mission has trained 1.4 crore youth, upskilled and reskilled 54 lakh youth, new ITIs. A large number of institutions of higher learning, namely 7 IITs, 16 triple ITs, 7 IIMs, 15 AIMS and 390 universities have been set up. యువతకు
ముద్రా యోజనతో 25 లక్షల కోట్ల రుణాలు అందించామన్నారు నిర్మల. జీఎస్టీ వంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయని చెప్పారు. మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. జై విజ్ఞాన్, జై కిసాన్, జై అనుసంధానన్నది ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు నిర్మల. కొత్త పరిజ్ఞానం, మార్కెట్ వ్యవస్థ అనుసంధానంతో సాగు రంగాలకు కొత్త ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నామని చెప్పారు. సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో 2 గ్యారంటీల అమలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపు ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంకు వెళ్లే వాహనాలకు పర్యావరణ పన్ను నిలిపివేసింది సర్కార్. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు మంత్రి కోమటిరెడ్డి. మరో 2 గ్యారంటీల అమలుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఈ బడ్జెట్లోనే 2 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని డిసైడ్ అయింది. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రివ్యూ చేశారు. ఈ సమీక్షలో సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 500కి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఒక్కో గ్యారంటీకి ఎంత ఖర్చవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందో లెక్కలు తీశారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో 2,82,000 డూప్లికేట్ గా గుర్తించామని సీఎం రేవంత్ కు వివరించారు ఉన్నతాధికారులు. కొందరు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటాబేస్ లో తేలిందన్నారు. ఇందులో రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నంబర్లు లేనివి, నంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు ఉన్నాయన్నారు. రికార్డు సమయంలో జనవరి 12 నాటికే ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తయిందన్నారు అధికారులు. అయితే అర్హులైన వారు నష్టపోకుండా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ పాండియన్. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారన్నారు పాండియన్. పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యరహితంగా మూసీ నది అభివృద్ధి చేయనున్నట్లు సీఎం చెప్పారని తెలిపారు. మెట్రో 2వ దశ ప్రాజెక్ట్, సాంకేతిక నైపుణ్యాల శిక్షణా సంస్థల ఏర్పాటుకు సహకరించాలని సీఎం కోరారన్నారు పాండియన్. హాస్పిటల్స్, విద్యా సంస్థల హాస్టల్ బిల్డింగ్స్, గృహ నిర్మాణాలు, వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించాలని సీఎం కోరినట్లు తెలిపారు. రేపు ఇంద్రవెల్లి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మధ్యాహ్నం 12:20 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు సీఎం. 1:30కు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాగోబా టెంపుల్ దగ్గరికి చేరుకుంటారు. ఆలయ గోపురంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా రావడం సంతోషంగా ఉందన్నారు సీతక్క. ఎమ్మెల్యేలు, అధికారుల సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం నర్సులకు నియామక పత్రాలు ఇస్తే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. మరి మొదటి పూజ కేశలాపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి 1 గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదే విధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. చట్టబద్ధత లేని అంశాన్ని ఆ తొడుగుంతపు లీడర్లందరినీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర అతను ఆ రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు తీసుకెళ్లి నేను కల్పించడం అనేది జరిగింది. ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు. అంటే దీనికి ఏదో ఒక పరిష్కార మార్గాలు చూద్దామని చెప్పడం అనేది జరిగింది. సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన మాత్రాన తీసే పరిస్థితి లేదు. ఈరోజు సీఎంలు మాట్లాడితే గతంలో కేసీఆర్ మాట్లాడి ఎప్పుడు తీసి పారేయాలి.
కాబట్టి అది కాదు. కాబట్టి ఆ విషయాన్ని ఏంటంటే మేము వాళ్ళు తుడుందెబ్బ నాయకులు రాష్ట్ర నాయకత్వంతో కావచ్చు, లేకపోతే మన సమాజ నాయకులతో కావచ్చు, లంబాడి సోదరులు కావచ్చు, అందరితోటి మాట్లాడి ఆ రోజు నా ప్రచారంలో వచ్చి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా నా రెండు కళ్ళతో సమానమని చెప్పడం అనేది జరిగింది. ఆ విషయంలో మేము కులంకసం కూర్చొని మాట్లాడతాం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీపై శాఖల వారీగా వరుసగా రివ్యూ చేస్తున్నారు భట్టి విక్రమార్క. మేడారానికి వచ్చే భక్తులకు అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ పన్ను నిలిపివేస్తున్నట్టు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. దీనికి సంబంధించి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభించేలా కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు జారీ చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీలో గడ్కరీతో సమావేశమయ్యారు కోమటిరెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణపైన చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే హైదరాబాద్ లో స్కిల్ డ్రైవింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పారన్నారు కోమటిరెడ్డి. ఇంద్రవెల్లి సభ నుంచే సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారన్నారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మ బొజ్జు పటేల్. పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రధాని మోదీ, కేసీఆర్ ఒక్కటే అని, అందుకే లిక్కర్ కేసులో ఆధారాలున్నా కవితను అరెస్ట్ చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో జరగనున్న తెలంగాణ పునర్నిర్మాణ సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిపారు చిన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంద్రవెల్లి నుండే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. చిన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి చివరి నాటికి చిన్నూరు, మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. ఇంద్రవెల్లిలో పబ్లిక్ మీటింగ్ జరగబోతున్నది. ఈ పబ్లిక్ మీటింగ్ కేవలం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇంద్రవెల్లి నుంచి వారి ప్రస్థానం ప్రారంభం ఇచ్చారు. అలాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచే ప్రజలతో కలుస్తానని చెప్పి ఇంద్రవెల్లి నుంచి రేపు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇంద్రవెల్లిలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. పర్యటనలో భాగంగా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇంద్రవెల్లి సభా వేదికగా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన పనులన్నిటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. గతంలో చెప్పినట్టు మాట ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దామని చెప్పడం అనేది జరిగింది. దానికి ₹1 కేటాయించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ అమరులైన కుటుంబాలందరికీ కూడా ఇంటి స్థలాలతో పాటు వాళ్ళకి ఇంద్రమైన్లు, ఊట్నూరులో టీ హబ్ కేంద్రంగా హాస్పిటల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. నాగోబా టెంపుల్ సంబంధించిన డెవలప్మెంట్స్ కోసం ₹1 అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రేపు ప్రారంభించబోతున్నారు. గురుకుల కళాశాల కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న. నరేంద్ర మోదీ, కేసీఆర్ మధ్య ఎన్నో చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆధారాలు ఉన్నప్పటికీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదో బీజేపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టభద్ర ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీన్మార్ మల్లన్న పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద కొల్లగొట్టిన చంద్రశేఖరరావు గారి కుటుంబం పైన ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేదు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ ఇద్దరు చీకట్లో ఒకే ముంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికే తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు కూడా అర్థమైంది. గాంధీ భవన్ లో ఎంపీ సీట్ల ఆశావాహుల దరఖాస్తులు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోసం సీతా దయాకర్ రెడ్డి, భువనగిరి సీటు కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం సీటు కోసం భట్టి సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం, యువత సాధికారత, వ్యవసాయం, నారీ శక్తి సాధికారత కోసం పనిచేసిందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రెస్ నోట్ విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ సంకల్ప లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు ఏ రంగాల్లో దృష్టి సారించాలో తెలియజేసేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల తర్వాత ప్రజల తరఫున పోరాటం చేస్తామని అన్నారు. అభివృద్ధి పనుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు కేసీఆర్. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అభివృద్ధి పనుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. కానీ పార్టీకి, మీడియాకు సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు. అధికారం లేదని ఎమ్మెల్యేలు అధైర్యపడొద్దన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని ఇంట్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని తెలిపారు. 100 రోజుల తర్వాత ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు కేసీఆర్. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేపటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. సర్పంచ్ల పదవి మాత్రమే విరమణ తప్ప ప్రజాసేవకు కాదన్నారు కేటీఆర్. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు సేవలందించి పదవీ విరమణ చేస్తున్న గ్రామ సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. త్వరలో సీఎం రేవంత్ ని కలుస్తానని చెప్పారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చిన మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. రేవంత్ తాను గతంలో టీడీపీలోనే ఉన్నామని గుర్తు చేశారు. చర్చకు తావు లేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం అందిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు మల్లారెడ్డి. తాను ఇంకా షాక్ లో నుంచి బయటకు రాలేదని చెప్పారు. మల్కాజ్గిరి ఎంపీగా తననే పోటీ చేయాలని పార్టీ కోరినట్లు చెప్పారు. తన కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానన్నారు మల్లారెడ్డి. ఖమ్మం జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మదిర వైస్ ఎంపీపీ సామినేని సురేష్ సహా పలువురు డైరెక్టర్లు బీఆర్ఎస్ ను వీడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులను కొట్టేసింది కోర్టు. తెలుగు హీరోలపై నమోదు చేసిన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ శాఖ విచారించింది. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ఎక్సైజ్ శాఖ సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించింది. పూరి జగన్నాథ్, తరుణ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు 6 కేసులను కొట్టివేసింది. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ నేత మురళీధర్రావు. పెట్టుబడి పెట్టలేని శ్రామిక వర్గాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకోసమే ముద్రా లోన్స్ ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 70% మంది మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. దేశంలో 25 కోట్ల మందిని బీదరిక నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా బయటికి తీసుకొచ్చామన్నారు మురళీధర్రావు.